బలూన్స్ డెకరేషన్, రిటర్న్ గిఫ్ట్స్ అండ్ వంటలు అన్నీ అయిపోయేటప్పటికి ఈవినింగ్ అయింది. వంటలు వచ్చేసి బయట ఎవరికైనా ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము. ఒక 10 మెంబర్స్‌కి, ఎక్కువ మంది కూడా కాదు. బట్ ఈ గోల్ అంతా ఎందుకులే, మనం వెళ్లి తెచ్చుకోవాలి, ఈవినింగ్ హడావిడి ఉంటది అనేసి ఒక కుక్‌ని మాట్లాడి ఇంట్లోనే చేయించాము. దానివల్ల మన హోమ్ ఫుడ్ ఫీల్ వస్తుంది. టేస్ట్ కూడా మనదే ఉంటుంది. కలర్స్ గానీ ఇవేమి ఉండవు కాబట్టి. సో 7:00 అని మా కమ్యూనిటీ గ్రూప్‌లో పెట్టేశాను. కిడ్స్ అందరిని ఇన్వైట్ చేశాము. ఇది మా ఫస్ట్ తన్వి బర్త్‌డే కమ్యూనిటీలో. సో అందరిని ఇన్వైట్ చేద్దామని అందరిని ఇన్వైట్ చేశాము. 7:00 అని చెప్తే ఎగ్జాక్ట్‌లీ 1 రావడం మొదలుపెట్టారు. అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు కాకుండా ఇంకా మా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా 7:30కి అట్లా వచ్చారు. ఈలోపు మా హస్బెండ్ కూడా నియర్ బై ఇచ్చాం కేక్ ఆర్డర్, కేస్ బేకర్స్‌లో. అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు సింపుల్‌గా. అండ్ మనం స్టెప్ వైస్ తీసుకుంటే కేక్ మీద వచ్చే లేయర్ వల్ల చాలా వేస్ట్ అవుతుంది. అండ్ మరీ క్రీమీగా అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఈసారి ఓన్లీ స్క్వేర్ టైప్‌లోనే తీసుకున్నాను, యూనికార్న్ థీమ్ తోటి. 7:30కి అలా కేక్ కట్ చేసేసాము. అండ్ పిల్లలకి బర్త్‌డే అనగానే ఒక 1 మంత్ నుంచి మా పాప అయితే ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు. సో వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయాలి. సో వాళ్ళకంటూ ఒక ఫీలింగ్, ఆఫ్‌కోర్స్ మనకే ఉంటుంది, ఇంత పెద్ద ఏజ్ వచ్చాక మన బర్త్‌డే వస్తుంది అని. ఇంకా వాళ్ళకి లేకుండా ఉంటుందా? అండ్ సో తన్వి డ్రెస్ కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. దాని డీటెయిల్స్ నేను నెక్స్ట్ రీల్‌లో ప్రొవైడ్ చేస్తాను, ఇన్‌కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే. అండ్ పిల్లలు కూడా ఎక్సైటెడ్ అనమాట. 1 ఈలోపే వాళ్ళు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, తెచ్చినవన్నీ గిఫ్ట్స్ ఇచ్చేయడము. ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది మా పాప ఫీల్ అవ్వడం. అండ్ చిన్న పిల్లలైతే ఎంత ముద్దుగా పాపం ఇన్నోసెంట్‌గా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ గ్రూప్ అనమాట అందరూ. అండ్ ఈలోపు మా ఫ్రెండ్స్, నేను అక్షింతలు అయితే మ్యాండేటరీగా పెడతాను, కేక్ కటింగ్ అయినా బర్త్‌డే అయినా. సో బ్లెస్సింగ్ అనమాట మనకి వాళ్ళ దగ్గర నుండి. ఎక్కువ మందిని పిలవలేదు, క్లోజ్‌గా ఉన్న వాళ్ళనే పిలిచాము. కేక్ కటింగ్ అంతా అయిపోయింది. సో 1 వెయిట్ చేస్తున్నారు కేక్స్ గురించి, స్నాక్స్ గురించి. పిల్లలకి యాక్చువల్‌గా డిన్నర్ కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ అంతమంది మీద హ్యాండిల్ చేయలేము అనేసి, దట్టు చిన్న కిడ్స్ కదా, అక్కడ ఇక్కడ వేసేసుకుంటారు అని మేము వాళ్ళ వరకు ఓన్లీ స్నాక్సే ప్లాన్ చేసాము. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి 1 బాయ్స్‌కి బాయ్స్ థీమ్‌లో, గర్ల్స్‌కి గర్ల్స్ థీమ్‌తో ఇచ్చాము. వాళ్ళు ఆ గిఫ్ట్స్ గురించే ఎంతోమంది నాకు ఇది కావాలి, అది కావాలి అని ఫేవరెట్స్ ఉంటారు కదా. సో అట్లాగా మొత్తానికైతే అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. వాళ్ళకి మెయిన్ స్నాక్స్ వీటికన్నా కూడా దాని మీదే ఇంట్రెస్ట్ ఉంది. పిల్లలకి ఆ కార్టూన్ థీమ్ కదా, వాళ్ళకి నచ్చుతుందనే పర్టికులర్లీ దాని గురించి తీసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్‌ది ఆల్రెడీ ఒక రీల్ చేశాను, ఎవరైనా చూడపోయి ఉంటే దాని గురించి ఒకసారి చూసేయండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చాయి, అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో మా రిలేటివ్స్ కొంచెం లేట్గా వచ్చారు. సో వాళ్ళ చేత కూడా అక్షింతలు వేసేసి, అండ్ ఈ డ్రెస్ మీద ఎక్కువ పిక్స్ తీయలేదు, ఒక చిన్న క్లిప్ అన్న తీద్దామని తీసేసి, మా పాప అయితే ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకోవడము, రిటర్న్ గిఫ్ట్స్ ఓపెన్ చేయడం కూడా అయిపోయింది. అండ్ లాస్ట్లో మా బ్రదర్ వాళ్ళు వచ్చారు. ఇంకా అంతా అయిపోయి మేము తినేటప్పటికి అరౌండ్ 10:30 అయిపోయింది. సో ఇలా అయిందండి మా పాప బర్త్డే ఫైనల్లీ.